ఉమ్మడి ఖమ్మం జిల్లా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటు ఖమ్మం జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభమైంది. ఈ నెల 20 నుంచి ఈ డిజిటల్ క్రాప్ సర్వే విధానాన్ని ప్రారంభించారు. జియో ట్యాగింగ్, జియో రిఫరెన్సింగ్ ద్వారా ఏ పంటలు తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. వేశారు, పంటల విస్తీర్ణం ఎంత, ఏ పంటలు వేశారని అక్కడే ఆ పంటల ఎక్కడైతే క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళి ఇప్పుడున్న ఏఈఓలతో పాటు ఏఈఓలను తీసుకువెళ్ళి ప్రైవేట్ సర్వేయర్లు వచ్చి ఈ పంటల సర్వే చేస్తారు. సర్వే విస్తీర్ణం ఎంత వేశారు, ఏ పంట వేశారు అనేది ఖచ్చితత్వంతో దీని ద్వారా తెలుస్తుంది. దీన్ని పూర్తి డేటాబేస్కు అనుసంధానం చేసి ఎవరెవరు ఎంత పంటలు వేశారు, ఏ పంట ఎక్కువ వేశారనేది లెక్క తెలియనుంది. అదే గ్రామం, మండలం, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఏ పంటలు వేశారు, ఎంత కొనుగోలు చేయాలనేది ప్రభుత్వ పథకాలు రైతులకు ఏదైనా అమలు చేయాలంటే ఈ డేటాబేస్ ఖచ్చితత్వంతో కూడి ఉంటుంది. ఈ డేటాబేస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఇది ఎరువులు ఇతరత్ర ఏది కావాలన్నా ఈ డేటాబేస్ను ఉపయోగించే ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అదేవిధంగా మొక్కజొన్న, పత్తి, అపరాలు వంటి ఈ పంటలు వేసినప్పుడు వాటిని కొనుగోలు చేయాలంటే కూడా ఈ డేటాబేస్ ఖచ్చితత్వంగా పనిచేస్తుంది. ఈ డేటాబేస్ ద్వారా ఈ డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని డేటాబేస్ విధానానికి అనుసంధానం చేసి వాటిని కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు. దీని ద్వారా మనకు ఏ జిల్లాల్లో ఎంత పంట వేశారు, ఏ మండలాల్లో ఎంత పంట వేశారు, ఏ గ్రామాల్లో ఎంత పంట వేశారు అనేది కూడా తెలుస్తుంది. దీంతో ప్రభుత్వం వాటి కొనుగోలు చేసేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితత్వంతో కూడిన ఈ లెక్కలు తెలుస్తాయి. దీంతో ఈ డిజిటల్ క్రాప్ సర్వే ప్రైవేట్ సర్వేయర్లకు అప్పగించి ఏఈఓల పూర్తి పర్యవేక్షణలో ఈ డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ డేటా ఈ డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా చేసిన డేటా ఎంతో ఉపయోగపడనుంది. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, ఆర్టీవీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి.